హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను ఇవాళ ఒక సరికొత్త వ్లాగ్‌తో అయితే ముందుకొచ్చి నేనైతే ఆఫీస్‌కి వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోయాను. సో, ఆన్ ద స్పాట్ నేను వ్లాగ్ అయితే చేస్తున్నాను. మా ఆఫీస్ వ్లాగ్ అయితే. సో, ఇక్కడ నేను ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో అయితే ఉన్నాను. సీజన్స్ రెస్టారెంట్ ఉంది కదా! దాని బ్యాక్ సైడ్ మా పీజీ ఉంది. సో, నేనైతే స్టార్ట్ అయిపోయి బీఎంటీసీ బస్ స్టాండ్‌కి అయితే వచ్చేసాను. సో, ఇక్కడ మేము వెళ్ళడానికి మాకు 2 వేస్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ బస్ ఉంది. 600 ఎఫ్‌సి డైరెక్ట్ జిగినీకి వెళ్ళద్ది. హెచ్‌సీఎల్ మెయిన్ క్యాంపస్ వచ్చి జిగినీలో ఉందనమాట. జిగిని మెయిన్ ఆఫీసు. లేదంటే బొమ్మసంద్ర వెళ్ళి అక్కడి నుంచి ఆటో మారాలి. బొమ్మసంద్రలో దిగిన తర్వాత ఇక్కడ డీమార్ట్ దగ్గర ఆపుతారు. అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చి లెఫ్ట్‌కి వెళ్తే అక్కడ బొమ్మసంద్ర మనకి మెట్రో కనపడుతుంది. మెట్రో గూడా యెల్లో లైన్ అనమాట ఇది. త్వరలో స్టార్ట్ అవుతుంది. సో, అటు నుంచి ముందుకొస్తే ఇక్కడ ఆటోస్ అడుగుతూ ఉంటారు. జిగిని హెచ్‌సీఎల్ అని జెప్పి. సో, కింద మీద పడి మనం పల్లెటూరులో వెళ్తాం గదా! సైడ్స్ కూర్చొని ఆటో. అలా అయితే అడ్వెంచర్ అయితే చేయాలి ఈ ఆటోలో అయితే మాత్రం. సో, అలా ఆటోలో అయితే నేను ఎక్కేసి కూర్చున్నాను. సో, ఫైనల్లీ మనం ఆఫీస్‌కైతే రీచ్ అయిపోయాము. ఇది గైస్ హెచ్‌సీఎల్ ఆఫీస్‌కైతే వచ్చేసాం మనము. ఇది మెయిన్ క్యాంపస్ అనమాట. హెచ్‌సీఎల్ బెంగుళూరులో జిగినీలో అయితే ఉంది. బొమ్మసంద్ర జిగిని ఇండస్ట్రియల్ ఏరియాలో. సో, లోపలికైతే వెళ్దాం మనము. క్లైమేట్ ఒకసారి చూడండి గైస్. మేము స్టార్ట్ అయ్యేటప్పుడైతే ఎండ అయితే చాలా బాగున్నది. సో, ఇక్కడికొచ్చేసరికి చూడండి ఫుల్ క్లౌడీ అయిపోయింది. సో, ఖచ్చితంగా మనమైతే అంబ్రెల్లా అయితే క్యారీ చేయాలి. ఈ బెంగుళూరు వెదర్‌ని మనం ఎప్పుడు నమ్మక్కర్లేదు. ఎలాగోలా కింద మీద పడి ఆటోలో సైడ్ కూర్చొని ఆఫీస్‌కైతే వచ్చేసాము. సో, ఆటో అతనికి మనం చేంజ్ ఇచ్చేసి లోపలికైతే వెళ్దాము. సో, ఇది ఇంటర్ఫేసు. ఇది గేట్ 1 అనమాట. 3 గేట్స్ ఉన్నాయి మనకి. గేట్ 2, గేట్ 3 అని. ఇట్లా స్ట్రెయిట్ ఎళ్తే జిగినీకెళ్తాము. ఇది జిగినీకి కొంచెం ముందర ఉంటది. హెచ్‌సీఎల్ మెయిన్ ఆఫీస్ ఇది. చెప్పాను గదా! బొమ్మసంద్ర జిగినీలో ఉంటదిది. సో, మనం లోపలికైతే వెళ్దాము. ఇది గేట్ 1. లెఫ్ట్ సైడ్ మనకంతా కార్లు వెళ్ళే వే అనమాట. ఇట్లా రైట్ సైడ్ మనం ఇక్కడ లోపలికొచ్చేసి స్వైప్ చేసి లోపలికెళ్ళిపోవడమే. సో, ఎవరైనా న్యూ జాయినర్స్ కానీ ఎక్స్‌పీరియన్స్ ఆన్ బోర్డింగ్‌కొచ్చినప్పుడు అక్కడ రైట్ సైడ్‌లో మనకొక సెక్యూరిటీ ఆఫీస్ ఉంటది. అక్కడ మీరు మీ ఆన్ బోర్డింగ్ డాక్యుమెంట్స్ గాని, ఆఫర్ లెటర్ చూపిచ్చి టెంపరరీ ఐడీ కార్డ్ అయితే ఇస్తారు. దాన్ని తీసుకొని మెయిన్ ఆన్ బోర్డింగ్ అంతా జరిగేది టవర్ 4లో అనమాట. అక్కడ పెద్దది కనపడుతుంది కదా! లెఫ్ట్ సైడ్‌లో మనకి అది చూపిస్తున్నాను కదా! అక్కడ అది టవర్ 4. ఇది టవర్ 1 ఇది. సారీ టవర్ 2. మధ్యలో ఉండేది టవర్ 4. మేమెళ్ళేది టవర్ 1. మాది టవర్ 1లో ఉంటది మాకు ఓడీసీ యాక్సెస్. సో, అది మెయిన్ అనమాట. మెయిన్ అక్కడ జరుగుతాయి ఆన్ బోర్డింగ్ అంతా. సో, ఫ్రెషర్స్ గాని, ఎక్స్‌పీరియన్స్ గాని, కొత్తగా జాయిన్ అయినోళ్ళు ఆ టెంపరరీ ఐడీ కార్డ్ తీసుకొని జాయినింగ్ ఫార్మ్ అక్కడికెళ్లి ఫిల్ చేయండి. సో, మా టవర్‌కైతే మేము వచ్చేసాము. ఇది మా ఎంట్రీ టవర్ 1 అనమాట. సో, లోపలికైతే వెళ్తున్నాం. లోపలికెళ్ళంగానే కొంచెం సెక్యూరిటీ చెక్ అయితే ఉంటది. బ్యాగ్ చెక్ చేస్తారు. ల్యాప్‌టాప్ అవన్నీ చెక్ చేస్తారు. ల్యాప్‌టాప్ పైన సీరియల్ నంబర్ ఉంటది. మనకొక ఎంపవర్ యాప్ అని ఉంటది. దాంట్లో మన ల్యాప్‌టాప్ ఐడీ, మన ల్యాప్‌టాప్ వెనకాల ఉన్న ఆ సీరియల్ నంబర్ మ్యాచ్ అవ్వాలి. సో, అప్పుడే వాళ్ళు లోపలికి పంపిస్తారు. సో, అలాగే మేము సెక్యూరిటీ చెకప్ చేసేసి లోపలికైతే వచ్చేసాము. సో, స్టెప్స్ ఎక్కి లోపలికెళ్ళిపోతున్నాం. మళ్ళీ లోపల ఇంకొక ఓడీసీ యాక్సెస్ ఉంటది. అక్కడ మనం స్కాన్ చేసి అయితే లోపలికెళ్ళాలి. ఇక్కడ ఓడీసీ సెక్యూరిటీ అనమాట. లోపలికి మనం స్కాన్ చేసి వెళ్ళాలి. ఇది ఓడీసీ. సో, ఇది నేను క్యాబిన్. నేనొచ్చి కూర్చున్నాను. లాగిన్ అయితే అయిపోదాం. సో, నా నేమ్ పైన చాలా టాస్క్స్ అయితే ఉన్నాయి. వీకెండ్ కదా! యాస్ సూన్ యాస్ పాసిబుల్ నేనైతే కంప్లీట్ చేయాలి. చేసి అప్డేట్ చేయాలి. వచ్చి రాంగానే మేము ల్యాప్‌టాప్ అయితే సెటప్ చేసుకున్నాము. ఆ నెట్వర్క్ అంతా కనెక్ట్ చేసుకొని లాగిన్ అయ్యాము. మా ప్రాజెక్ట్ ఇంటర్ఫేస్ మొత్తం. సో, చెప్పిన విధంగానే నా నేమ్ పైన చాలా టాస్క్స్ అయితే ఉన్నాయి. సో, నేనైతే కొంచెం వర్క్ మోడ్‌లోకెళ్ళిపోయి వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను. తర్వాత ఫ్రీ టైమ్‌లో వ్లాగ్‌నైతే చేయాలనుకుంటున్నాను. సో, వచ్చి రాంగానే మనకి స్టాండప్ కాల్స్ ఉంటాయి గదా! అవి అటెండ్ అయ్యి స్టాండప్ కాల్స్‌లో మనం స్టేటస్ తీసుకొని, మన వర్క్ ఏం చేయాలో అన్నది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, వర్క్ అయితే ఈవినింగ్ కంప్లీట్ చేసి, మళ్ళీ ఈవినింగ్ క్లయింట్ కాల్ ఉంటది. వాళ్ళకి మనం అప్డేట్ చేయాలా మనం ఏం చేసాం అనేది వర్కు. సో, కొంచెం సేపు నేనైతే వర్క్ మోడ్‌లోకైతే వెళ్ళిపోయాను. అలా వర్క్ చేస్తుంటే టైం అయితే తెలీలేదు. లంచ్ టైమ్ అయితే అయిపోయింది. అరౌండ్ 1 పైన దాటింది. సో, మేమైతే లంచ్‌కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాము. సో, లంచ్‌కి వెళ్ళడానికి మనకిక్కడ హెచ్‌సీఎల్‌కి సంబంధించిన హంగర్ బాక్స్ అనే యాప్ అయితే ఉంది. అందులో ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయన్నమాట. లైక్ టిఫిన్ కాడ నుంచి ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. సో, ఇది హెచ్‌సీఎల్ వాళ్ళకొకటే ఈ యాప్ ఉండది. సో, ఇది క్యాఫ్‌టేరియాలో మనమెళ్లి మనకి ఏది ఫుడ్ ఐటెమ్ మనం సెలెక్ట్ చేసుకొని పే చేసిన తర్వాత మనకు ఒక క్యూఆర్ కోడ్ వస్తది. ఆ క్యూఆర్ కోడ్‌ని మనం అక్కడ స్కాన్ చేస్తే వాళ్ళొక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్‌ని మనం సో అండ్ సో స్టాల్స్‌లో చూపిస్తే ఆ స్టాల్స్‌లో మనకి ఫుడ్ అయితే ఇస్తారు. సో, మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో, ఇది చూడండి. ఇక్కడ ఆర్డర్ చేసుకున్న తర్వాత కలెక్ట్ అని క్లిక్ చేస్తే మనకు క్యూఆర్ కోడ్ వస్తది. సో, ఈ క్యూఆర్ కోడ్‌ని మనం అక్కడ స్కాన్ చేసి చూపియాలా. సో, వెళ్దాం పదండి మనం. క్యాఫ్‌టేరియాకైతే వెళ్తున్నాం మేము. సో, మళ్ళీ కిందకి వచ్చి మా ఓడీసీలో నుంచి బయటకొచ్చి
వెళ్తున్నాము క్యాఫ్టేరియాకి. చూడండి వెదర్ అయితే ఏం మారలేదు. వర్షం పడేలాగానే ఉంది. క్లౌడ్స్ అన్నీ క్లౌడీగానే ఉన్నాయి. సో, మేమైతే వచ్చేసాం క్యాఫ్టేరియాలో. క్యాఫ్టేరియా ఇక్కడ మాకు 3 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ముందుగా ఫస్ట్ ఫ్లోర్‌లో ఫాస్ట్ ఫుడ్స్ అయితే ఉంటాయి. అండ్ టిఫిన్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. దోస అవన్నీ ఉంటాయి. ఇంకా సెకండ్ ఫ్లోర్‌లో అయితే వెజ్, నాన్ వెజ్ ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్‌లో మనకొక మిషన్ కనపడుతుంది గదా! అక్కడ స్కాన్ చేసి మన స్లిప్ అయితే తీసుకోవాలి. తీసుకొని మేమైతే ఫుడ్ ఆర్డర్ తీసుకున్నాము. వచ్చేసాము. చూడండి ముందర అన్నీ పెట్టుకొని తింటున్నాము. ఇవి డిఫరెంట్ ఐటెమ్స్ ఉంటాయి. అవి తినొచ్చు. సో, అలాగా తినేసాము. మళ్ళీ ఇక బ్యాక్ టు ద వర్క్ అనమాట. లిఫ్ట్‌లో అయితే బ్యాక్ టు ద వర్కొచ్చేసాము. కొంచెం స్లీపీగా ఉంటది. కొంచెం వర్క్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ టైమ్‌లో అయితే మేము టీ తాగడానికైతే వచ్చాము. ఈ విషయం మనందరికి తెలిసిందే. సో, నేనైతే కాఫీ అయితే తీసుకున్నాను. సో, మనకిక పక్కన టీ స్నాచెస్ ఉన్నాయి. షుగర్‌వి అవి పిల్స్ గూడా ఉన్నాయి. సో, నేనైతే కాఫీ అయితే తీసుకొని కాఫీ తాగేసాను. సో, తాగిన తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే అస్గో అని ఒకటుంటది. ఇందులో మనకు స్నాక్స్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. అవి కూడా తినొచ్చు. సో, ఇప్పుడు మనం హెల్త్ కేర్‌కైతే వెళ్దాం రండి. చూపిస్తాను. హెల్త్ కేర్ గూడా ఉంది హెచ్‌సీఎల్‌లో. మనకిక్కడ ఏదైనా ఎమర్జెన్సీ అయితే హెల్త్ కేర్‌లో వెళ్లి చెకప్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీస్‌ని డిపెండెన్సీని యాడ్ చేసుకుంటే వాళ్ళకి గూడా చూపిచ్చొచ్చనమాట. సో, మనమైతే ఇప్పుడు హెల్త్ కేర్‌కైతే వెళ్దాం పదండి. హెల్త్ కేర్‌కి మనకి ఒక అంబులెన్స్ గూడా ఉందనమాట. ఏదైనా ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్‌లో వాళ్ళు తీసుకొనెళ్తారు బయట పెద్ద హాస్పిటల్స్‌కి. చిన్నవైతే ఇక్కడే మెడిసిన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సో, అది వెనకాల ఉంది గదా! అది హెచ్‌సీఎల్ హెల్త్ కేర్ అనమాట. హెల్త్ కేర్ ఆప్షన్ గూడా ఉంది మనకిక్కడ మెయిన్ క్యాంపస్‌లో. వీడియో స్టార్టింగ్‌లో నేను చెప్పాను గదా! ఆన్ బోర్డింగ్ వాళ్ళందరూ టవర్ 4కెళ్ళాలని జెప్పి. అది మెయిన్ టవర్ అనమాట. ఈ ఎస్‌ఈజెడ్‌లో మెయిన్ టవర్ అనమాట. టవర్ 4లోకైతే లోపలికి వెళ్దాం పదండి. వెళ్ళిన వెంటనే మనకి రైట్ సైడ్‌లో జిమ్ ఏరియా అయితే ఉంటది మనకి. చూడండి చాలామంది వచ్చి జిమ్ చేస్తున్నారు. సో, జిమ్ ఏరియా అయితే ఉంటది మనకి. సో, ఇక్కడ యాంబియన్స్ చూడండి. నేను టాప్ నుంచి తీస్తున్నాను. థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ నుంచి చూస్తున్నాను. యాంబియన్స్ బావుంటది. జిమ్‌కి మనం సెపరేట్‌గా సూట్ తెచ్చుకొని అక్కడ డ్రెస్సింగ్ చేంజ్ రూమ్ ఉంటదనమాట. అక్కడ చేంజ్ చేసుకొని మనం అక్కడ మన శాప్ ఐడీని ఎంటర్ చేసి, సిగ్నేచర్ చేసి, ఇన్ టైమ్, ఔట్ టైమ్ రాసి వెళ్ళొచ్చు జిమ్ చేసుకోవడానికి. వ్లాగ్‌లో జిమ్ ఏరియాని కవర్ చేశాను. నెక్స్ట్ మనం లిఫ్ట్ ఎక్కి కిందకైతే వెళ్దాము. స్పోర్ట్స్ జోన్‌కైతే వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. స్పోర్ట్స్ జోన్‌లో మీరు ఓవర్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఇక్కడ అంతేం లేవు. టేబుల్ టెన్నిస్ ఒకటుంది. క్యారమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా అది 8 బాల్ పూల్ అని ఉంది గదా! అదొకటుంటది. సో, చూడండి లోపలైతే చాలా క్రౌడీగా ఉంది. అందుకే నేను బయట నుంచే షూట్ చేస్తున్నాను. చాలామంది ఆడుకుంటున్నారు. ఉన్నాయి. బట్ అన్నీ ఓపెన్ అవ్వట్లేదు. సో, నెక్స్ట్ అయితే నేను బయటకైతే వచ్చాను. ఇది లాస్ట్ ఇంకా యాంఫీ థియేటర్ అనమాట. ఇది చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది మా ఆఫీస్‌లో. సో, ఇక్కడ చాలా ఈవెంట్స్ అయితే మాకు జరుగుతాయి. ఈవెంట్స్ అన్నీ గూడా మనకిక్కడ యాంఫీ థియేటర్‌లోనే జరుగుతది. చాలామంది ఇక్కడ ఫుడ్ తినేసొచ్చి వాళ్ళ టైమ్ జోన్ కొంచెంసేపు ఇక్కడ స్పెండ్ జేస్తారు. కొంత ఉంటది గదా! చిన్న గ్యాంగ్ ఉంటది గదా! ఆ గ్యాంగ్ అందరూ వచ్చి ఈడ కూర్చొని స్పెండ్ జేస్తారనమాట. అక్కడ రౌండ్‌గా మనకి కోడిగుడ్డు షేప్‌లో కనపడుతుంది గదా! అదే ఇంతకుముందు నేను చూపిచ్చింది మా కాఫెటేరియా అనమాట. సో, ఇదే ప్లేస్‌లో అయితే మాకు చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయి. నేను చాలా సార్లు ఇన్‌స్టాలో లైవ్‌లో గూడా చూపిచ్చాను. ఈ ప్లేస్‌ని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే. సో, ఇక్కడ ఈవెంట్స్ అయితే చాలా జరుగుతాయి. డీజే పెడతారు. చాలామంది ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. సో, ఇది ఇంకా మనం డేనైతే ఎండ్ చేయాలి. సో, ల్యాప్‌టాప్‌ని ప్యాక్ చేసుకొని నేనైతే బయటికైతే వచ్చేసాను. సో, బయటికైతే ఎళ్ళిపోతున్నాను. ఈ వీడియోతో ఎవరైనా కొత్తగా హెచ్‌సీఎల్‌లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి నేనైతే ఆన్సర్స్ అయితే ఇచ్చాననుకుంటున్నాను. ఇన్‌కేస్ మీ క్వెషన్స్‌కి ఆన్సర్ దొరకకపోతే కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, నేను ముందుగా చెప్పినట్టు అది ఫ్రెషర్ అయినా, ఎక్స్‌పీరియన్స్ అయినా ఎంట్రీ గేట్ 1 దగ్గర రైట్ సైడ్‌లో మనకొక సెక్యూరిటీ గేట్ అయితే ఉంటది. అక్కడ మీరు మీ ఆఫర్ లెటర్ గాని, జాయినింగ్ లెటర్ గాని ఇచ్చి టెంపరరీ ఐడీ కార్డ్‌ని తీసుకొని టవర్ 4లో ఇండక్షన్ రూమ్ ఉంటది. అక్కడికెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి మీ ఐడీ కార్డ్‌నయితే తీసుకోవాలి. అంటే ఒరిజినల్ ఐడీ కార్డ్‌ని వెంటనే ఇచ్చేస్తారు. సో, ఇలా ఉంటది గైస్. సో, ఇక్కడ మనమైతే ఎండ్‌కైతే వచ్చేసాము. ఇక్కడ కనపడుతున్నాయి గదా! ఎవరైనా క్లయింట్స్ వస్తే అందులో తీసుకొనెళ్తారనమాట ఈచ్ టవర్‌కి. సో, ఇక లాస్ట్‌కైతే వచ్చేసాం మనం. వెళ్లయితే స్వైప్ చేసి బయటకైతే వెళ్ళిపోతాము. ఎలా అయితే మార్నింగ్ మనం స్వైప్ చేసి లోపలికొచ్చామో, ఇక్కడ గూడా ఎండ్ అయ్యేటప్పుడు స్వైప్ చేసి బయటికెళ్ళాలి. అప్పుడు ఇన్ టైమ్, ఔట్ టైమ్ మనకి టైమ్ షీట్ మెన్షన్ చేసేటప్పుడు మనం టైమ్ ఎంటర్ చేయాలనమాట ప్రతిరోజు. 9 అవర్స్ వర్క్ చేశామని జెప్పి. అక్కడ కింద మనకి ఇన్ టైమ్ పడతది. ఆఫీస్‌లో ఎన్ని అవర్స్ ఉన్నారని జెప్పి. సో, సేమ్ అలాగే మనం బయటికైతే వచ్చాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీకు కనపడుతుంది కదా! అది సెక్యూరిటీ రూమ్ అనమాట. సో, మనం బయటికైతే వచ్చేసాం. సేమ్ అదే మళ్ళీ అదే స్టోరీ అనమాట. ఆటోని పట్టుకొని వేలాడుతూ బయటికైతే వెళ్ళిపోవాలి. అలా నేను ఆటోని పట్టుకొని వచ్చేసాను నేను. మా పీజీ ఏరియాకైతే వచ్చేసాను. కష్టపడి అదే ఆటోలో వేలాడుతూ ఆ సైడ్ కూర్చొనైతే వచ్చేసాను. సో, పీజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కావాలంటే ఎవరైనా ఎలక్ట్రానిక్ సిటీకొచ్చి ఫేజ్ 2లో మీకు నియర్ బై ఏదైనా ఆఫీస్ లైక్ హెచ్‌సీఎల్ అనే కాదు. ఏదన్నా నియర్ బై ఫేజ్ 2లో మీకు పీజీస్ కావాలంటే నాకైతే కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. నేనైతే
బెస్ట్ పీజీని అయితే సజెస్ట్ చేస్తాను. ఇది మా ఏరియా సీజన్స్ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది మునిస్వామి లేఅవుట్ ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2. నేనుండే పీజీ వచ్చి శ్రీ విఘ్నేశ్వర పీజీ ఫర్ జెంట్స్ అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. ఫైనల్లీ పీజీకి అయితే వచ్చేసాను. నేను ఈ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను గైస్, తప్పకుండా అయితే చూడండి. ఇలా ఏ డే అట్ హెచ్సిఎల్ బ్లాగ్ అయితే సక్సెస్ఫుల్గా నేనైతే కంప్లీట్ చేశాను. సో హెచ్సిఎల్ ఎవరైనా ఫ్రెషర్ అనే కాదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా ఫస్ట్ డే వచ్చి ఆన్ బోర్డింగ్ ప్రాసెస్లో నాకు కొంచెం ఇష్యూ ఉంది బ్రో అని చెప్పి మీరు ఎవరైనా ఫీల్ అయితే నా వీడియోని అయితే తప్పకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. హెచ్సిఎల్ ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే నా వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి, మన వీడియోని చూస్తున్న వాళ్ళు. సో మీరు కూడా ఏదైనా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియలేదు ఈ వీడియో చూసినా కానీ, హెచ్సిఎల్ ఏదైనా జాయినింగ్ ప్రాసెస్కి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఇక్కడైతే నేను మెన్షన్ చేస్తాను, తప్పకుండా ఫాలో అయ్యి నాకైతే మెసేజ్ చేయండి. అండ్ అలాగే ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2లో నియర్ బై పీజీలో ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఈ సేమ్ నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేనైతే తప్పకుండా మీకు మంచి పీజీ సజెస్ట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.